पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रुतपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 215, 216 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ఇక్కడ మనకి పుల్లల వారి పుస్తకంలో 2 కలిపి చెప్పడం జరిగింది ఆయన. అదేవిధంగా మనం కూడాను చెప్పుకుందాం. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం. శ్రీ గురురువాచ సత్యముక్తం త్వయా విద్వన్ నిపుణోసి విచారణే అహమాది వికారాస్తే తదభావోయమప్యథా సర్వే యేనానుభూయంతే యస్వయం నానుభూయతే తమాత్మానం వేదితారం విద్ధి బుద్ధ్యాసు సూక్ష్మయా. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. హే విద్వాన్, ఓ విద్వాంసుడా, త్వయా నీ చేత సత్యం నీకు ఏ విధంగా అర్థమైనదో ఆ విధంగా ఉక్తం చెప్పబడింది. విచారణే ఆలోచించుట యందు నిపుణః అసి నేర్పుగలవాడుగా ఉన్నావు నువ్వు. పూర్వం అనేక విధాలుగా కనబడుతున్న అన్నియూ ఆత్మయని భాషింపినట్లుగా విచారణ చేయుట చేత నువ్వు విచారణ నిపుణుడవు అని శ్లాఘించి అతనికి ఉత్సాహం కలిగిస్తూ ఇప్పుడు చెప్పవలసిన సూక్ష్మ విషయాన్ని చెప్తున్నాడు అనమాట గురువుగారు. తే అంటే పూర్వం అనుభవించబడిన అహమాది వికారాహ అహంకారము మొదలైన వికారాలను అథ ఇప్పుడు తెలిసిపోబడుతున్న అయం ఈ తదభావోపి పూర్వం ప్రతీతములగు అన్నిటి యొక్క అభావాన్ని సర్వే ఇవి అన్నియు ఏనా దేనిచేత అనుభూయంతే అనుభవింపబడుతుందో. పూర్వము తాదాత్మ్య బుద్ధితోడును ఇప్పుడేమో భిన్నంగా గల ఆ పదార్థాలన్నిటిను లేదా వాటి యొక్క అభావము దేనిచేతైతే అనుభవించబడుతుందో యహ ఏది స్వయం తాను నానుభూయతే అనుభవింపబడుతో తం అట్టి వేదితరం సర్వసాక్షి అయిన దానిని సుసూక్ష్మయా మిక్కిలి సూక్ష్మమైనది అనగా ఏకాగ్రముగాను ఇతర విషయరహితములగు బుద్ధితోటి ఆత్మానం ఆత్మవుగా విద్ధి తెలుసుకో నువ్వు అంటూ ఆయన ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓ విద్వాంసుడా, అర్థమైన విధంగా నువ్వు ప్రశ్నించావు. నువ్వు నిజంగా విచారణలో నిపుణుడివే. అహంకారాది వికారాలు ఏదైతే తెలుసుకుంటోందో, నిద్రలో అవి లేకపోవడాన్ని ఏదైతే చూస్తోందో, అన్నిటినీ చూస్తూ ఉన్నా అది కనిపించకుండా ఉంటోందో అలాంటి ఆత్మ అతి సూక్ష్మమైన బుద్ధితోటి వివేచించి నువ్వు తెలుసుకో అంటూ చెప్పడం జరిగిందనమాట. మరి ఇలా చెప్పిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం, కాస్త ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి 214 శ్లోకంలో ఏమన్నాడు గురుదేవా, ఈ పంచకోశాలన్నీ మిథ్యాన్ని నిరాకరిస్తే నాకు శూన్యం తప్ప మరేమీ మిగలలేదు. ఇది ఎలాగా, ఏమిటో దీన్ని వివరించండి అంటూ శిష్యుడు అడిగిన దానికి గురువుగారు ఏమంటున్నారు, అయ్యా నువ్వు చక్కగా విచారణ చేశావు శిష్య. అహంకారం మొదలైనవి మిథ్యాన్ని నువ్వు గ్రహించావు. వాటి లేమి అనే భావాన్ని కూడా నువ్వు గమనించావు. ఇప్పుడు తెలుసుకో, అన్నిటినీ అనుభవింపజేసే కాని తానే మరొక దాని చేత అనుభవించబడినటువంటి సాక్షి చైతన్యమే ఆత్మయ్యా.
సూక్ష్మమైన వివేక బుద్ధితోటి దాన్ని నువ్వు గ్రహించు అంటూ చెప్పారనమాట. ఇక్కడ శిష్యుణ్ణి ఆయన ప్రశంసిస్తూనే శిష్యుడు ఏమన్నాడు, శరీరాన్ని వదిలాడు, మనస్సుని వదిలేశాడు, బుద్ధిని కూడా వదిలాడు, ఆనందమయ కోశాన్ని కూడా వదిలాడు, అంతేకాదు ఇప్పుడు నాకు శూన్యత మాత్రమే కనిపిస్తోందని చెప్పాడు. కాబట్టి గురువు శిష్యుణ్ణి ప్రశంసించాడు. దాంతో గురువు అర్థం చేసుకున్నాడు, ఈ శిష్యుడు నిజంగా విచారణ చేస్తున్నాడు అని. నిపుణోసి విచారణే అన్నారు ఆయన. చక్కగా నిపుణుడిలాగా విచారించావయ్యా నువ్వు అంటూ ఆయన్ని ప్రశంసించాడు. శిష్యుడు శూన్యం మిగిలిందని అన్నాడు కదా, గురువు అంటున్నారు ఆ శూన్యతను తెలిసినవాడెవరు అని. నాకేం కనిపించడం లేదు అన్న వాక్యం తీసుకుంటే ఏమీ కనిపించడం లేదు, అది తెలిసింది. తెలిసింది ఎవరికి? అక్కడ సాక్షి ఉన్నాడు కాబట్టి అతనికి. సర్వేయేన అనుభూయంతే అన్నారు. మనకు తెలిసేవేమిటి? శరీరము, శ్వాస, మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, సుఖము, దుఃఖము, శూన్యత, ఇవన్నీ తెలిసినవి. యహ స్వయం నానుభూయతే అన్నారు. ఈ తెలిసిన వాటన్నిటినీ తెలిసిన వాణ్ణి ఇంక దేంతో తెలుసుకుంటారు? అది అసాధ్యం. అందుకే అతడే జ్ఞానస్వరూపుడు అన్నారు. మనం దీపం గురించి చెప్పుకున్నప్పుడు గదిని అది ప్రకాశింపచేస్తుంది కానీ, వస్తువుల్ని ప్రకాశింపచేస్తుంది కానీ, దాన్ని ప్రకాశింపచేయడానికి ఇంకొకటి అవసరమా? లేదు. అలాగే ఆత్మకు కూడా ప్రకాశింపచేయడానికి ఇంకొకటి అవసరం లేదు, అది అనుభవించే స్థితే. బృహదారణ్యకోపనిషత్తులో మనకి యాజ్ఞవల్క మహర్షి చెప్తారనమాట, విజ్ఞానతరం అరేకేన విజానీయత, తెలుసుకునేవాణ్ణి ఇంక దేంతోటి తెలుసుకుంటావు అని అర్థం అనమాట. యన్మనసా నా మనుతే ఏనాహుర్మనోమతం అంటారు. మనస్సు దాన్ని గ్రహించదు, కానీ మనస్సుకి గ్రహణ శక్తిని ఇచ్చేది అదే అంటూ మనం చెప్పుకున్నాం కదా. భగవద్గీతలో కూడాను మనం ఇప్పుడు క్షేత్రజ్ఞుడి గురించి చెప్పుకున్నాం, జ్ఞానాలకు మూలం ఆత్మ అంటూ చెప్పుకున్నాం, వేదితారం అంటూ తెలిసే వస్తువు కాదు తెలిసిన వాడు అతను అంటూ చెప్పుకుంటాం. ఉదాహరణకి కన్నేమో అన్నిటినీ చూస్తోంది, కన్ను తన్ను తాను చూసుకోలేదు. అలా అని కన్ను లేదని అనలేం కదా మనం. ఆ తెలుసుకోనటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మ అంటూ మనం ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి చిన్మయానంద స్వామి వారు ఏం వివరణ ఇచ్చారో చూద్దాం. మనస్సు తన పరిణామాలైన అహంకారము మొదలైన వాటితో సహా నిరసించబడినప్పుడు ఏది మిగిలి ఉంటుందో అదే ఆత్మ. అహంకారం ఉనికిని కలిగి ఉన్నప్పుడు దానివల్లనే అన్నిటినీ అనుభవింపగలడం, గుర్తించడం జరుగుతోంది. పంచకోశాలను నిరసించిన తర్వాత మిగిలింది ఏమిటి? శూన్యం. నిజమే. అయితే ఈ శూన్యం ఉందని ఎవరనుకుంటున్నారు? నేను ఈ నేనెవరు? నేను అనబడే ఈ అంశాన్నే, ఈ విషయాన్నే గురువుగారు సూచించాలని ప్రయత్నం చేస్తున్నారనమాట. దేనివల్ల మనసులో మెదిలే భావానుభావాలను తెలుసుకుంటున్నామో, కానీ ఏది స్వయంగా అనుభవంలోకి రావడం లేదో దాన్నే మనం గుర్తించాలి. నీ మనోబుద్ధుల్లో ఆలోచనలు కదులుతున్నంతకాలము దేన్ని నువ్వు అనుభవపూర్వకంగా గుర్తించలేకపోతున్నావో, కానీ దేని సహాయంతో నువ్వు నీ ఆలోచనలు, అనుభవాలను గుర్తించగలుగుతున్నావో అదే నిజానికి నీ ఆత్మ, అదే సర్వాన్ని తెలుసుకుంటోంది. దీన్నే తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి, అనుభవించాలి అంటూ చెప్తున్నారన్నమాట. సర్వాన్ని తెలుసుకుని ఈ సాక్షిని ఏ జ్ఞానస్వరూప సన్నిధిలో మనకున్న జ్ఞానమంతా సంభవమవుతుందో ఆ చిదంశను గుర్తించాలి. దాన్ని నేను ఏ విధంగా గుర్తించగలను? బుద్ధిలోని వివేకం వల్ల. నా బుద్ధితో నేను దాన్ని తెలుసుకోగలనా నిశ్చయంగా అని గురువుగారు అంటున్నారు. ఏ విధంగా అంటూ శిష్యుని సందేహం. సుసూక్ష్మ బుద్ధ్యా, అత్యంత సూక్ష్మంగా తయారైన బుద్ధితోటి అని దృఢ విశ్వాసంతో ఆయన జవాబిస్తున్నారన్నమాట. స్థూలమైన బుద్ధితోటి స్థూలమైన వస్తువులను మాత్రమే చూడగలుగుతున్నాం. ఈ బుద్ధి ఎంత స్థూలంగా ఉంటే అంత స్థూలంగా వస్తువులు మాత్రమే చూస్తుంటాం. ప్రస్తుతం మన బుద్ధి ఎంత స్థూలంగా కామపూరితంగా ఉందంటే, మన ముందు ఒక స్త్రీ నడుస్తుంటే ఆమెను స్త్రీగా గుర్తించకుండా కాముని రూపమనే నడుస్తోంది అని భావిస్తాము. అదే మనస్సు కొంచెం సూక్ష్మమైతే అందం నడుస్తోంది అని అనుకుంటాం. ఇంకొంచెం సూక్ష్మంగా మనస్సు తయారైతే ఒక ప్రాణి నడుస్తున్నట్లుగా గ్రహిస్తాం. మరింత సూక్ష్మంగా చేస్తే తత్వవేత్త మనస్సు వల్ల తయారు చేసి చూస్తే అక్కడ దైవత్వమే కదులుతోందని తెలుసుకోగలుగుతాడు.
అయితే బుద్ధిని సూక్ష్మంగా తయారు చేయడం ఎలా? వస్తు వ్యామోహంతో పరిగెత్తి వాటిని ఢీకొని తలలు పగలగొట్టుకుంటుంటే అది సూక్ష్మమైన బుద్ధే. వాసనల ఒత్తిడిలో బానిసలలాగా పనిచేసే బుద్ధి ఆ వాసనా ప్రవాహ భారాన్ని ఎదిరించి నిలవగలిగితే సూక్ష్మత్వాన్ని సంతరించుకుంటుంది. వాసనల ఒత్తిడికి లోను కాకుండా స్వతంత్రంగా పనిచేయగలిగే బుద్ధి సూక్ష్మమైనదే. ఈ వాసనలు పోవడానికి నిష్కామ కర్మ ఒక్కటే మార్గం అన్నారు ఆయన. అటువంటి శుద్ధమైన బుద్ధితోటి ఈ పంచకోశాలకి అతీతంగా దివ్యంగా ఉండే చిదంశను తెలుసుకోవడం సాధ్యమే అంటూ చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా మనం ఈ 2 శ్లోకాలకి గురువుగారు ఇచ్చిన సమాధానాన్ని బట్టి తర్వాత శ్లోకాల్లో ఆయన ఇంకా మనకి స్పష్టతను ఇస్తారు అన్నది మనం గ్రహిస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలను వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.